సుధా సింధోర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకార్యే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. శ్రీ శంకరులు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని మన శరీరంలో ఉండేటువంటి దహరాకాశంలో ఏ విధంగా చూపిస్తున్నారో ఇందులో చూద్దాం. అమ్మవారి యొక్క పూజ రెండు రకాలుగా ఉంటుంది సాధారణంగా. ఒకటి సమయాచార పూజ, రెండోది కులాచార పూజ. సమయాచార పూజ అంటే మనస్సులోనే పూజించడం, కులాచారము అంటే బాహ్య పూజ. రెండు ముఖ్యమైనవే. కొంతకాలం కులాచారం పూజలు చేయడం అలవాటైన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఉన్నత స్థాయికి పెరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి సమయాచార పూజ చేయడానికి ప్రయత్నిస్తాడు. దాన్నే భావనామాత్ర సంతుష్ట హృదయాయే నమో నమః అని లలితా నామాల్లో చెప్తూ ఉంటాం. అయితే శంకరులు ఈ శ్లోకము ముందరి శ్లోకాలలో ముందుగా తల్లి యొక్క రూపం చూపించారు, తర్వాత అమ్మవారి యొక్క లోకం చూపిస్తారు, తర్వాత నెమ్మదిగా మనని అమ్మవారి యొక్క పాదాల దగ్గర తీసుకెళ్తారు. అటువంటి ఈ శ్లోకంలో చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తూ అమ్మవారితో చెప్తూ, ఆయన సాక్షాత్ అమ్మవారితో చెప్తున్నట్టుగానే మనకి ఈ సౌందర్యలహరి అంతా ఉంటుంది. సుధా సింధోర్ మధ్య అంటే అమృతము అనే సముద్రం యొక్క మధ్యలో మణులతో నిండినటువంటి దీపం ఉందిట. ఆ దీపం చుట్టూ కల్పవృక్షాల తోటలున్నాయి. ఆ దీపంలో చింతామణులతో నిర్మించినటువంటి ఒక దివ్య భవనం ఉంది. ఈ దివ్య భవనము కదంబ వృక్షాల పూల తోటలో ఉందిట. ఆ భవనంలో శక్తి స్వరూపమైన త్రికోణాకారంలో ఒక మంచము, పరమశివుడు అనేటువంటి శయ్యపై అక్కడ జ్ఞానస్వరూపమైన ఆనంద ప్రవాహ రూపంగా ఆ తల్లి ఉందిట. అలా ఉన్నటువంటి అమ్మని కొందరు ధన్యాత్ములు మాత్రమే సేవించగలరు అని చెప్తున్నారు. అయితే ఇది బాహ్యంగా కనిపించేటువంటి అర్థం. కొంచెం అంతరార్థం చూసినట్లయితే ఇక్కడ సుధాద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారు ముందుగా సుధా సింధోర్ మధ్యే సుర విటపి పాటీ పరివృతే మణిద్వీపే నీపో అని చెప్తారు. మణిద్వీపము అంటే అమ్మవారు ఉన్నటువంటి ఆ ద్వీపం. ఆ మణిద్వీపం ముందుగా నీప అంటే కడిమి చెట్ల యొక్క ఆవరణతో ఉందిట. కడిమి చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి తేమనంతటిని గ్రహించి వర్షాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుందిట. నిజానికి మణిద్వీపంలో 25 ఆవరణలు ఉన్నాయట. అయితే శంకరులు మాత్రం వృక్షావరణలు మాత్రమే తెలియజేశారు. ముందుగా అందులో నానా వృక్ష మహోద్యానం, ఆ తర్వాత 5 కల్పవృక్షాల ఆవరణలు, ఆ తర్వాత కదంబవనము, ఆ తర్వాత ధాతుమయ ప్రాకారాలు అంటే కొన్ని రకాలైనటువంటి బంగారము, వెండి వంటి లోహములతో కూడినటువంటి ప్రాకారాలు 9, ఆ తర్వాత మహాపరిఘ, ఆ తర్వాత మహాపద్మాటవి, చింతామణి ఈ రకంగా ఉన్నాయి. అయితే కల్పవృక్షాలు 5. కల్పవృక్షాలు 5 ఏమేమిటంటే మందారము, పారిజాతము, సంతానము, హరిచందనము, కల్పకము. ఇది ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఆవరణలో ఉందంటే 5 ఆవరణల్లో ఉంటాయి. కల్పవృక్షాలు మనం కోరుకున్న వాటిని అన్నింటినీ ఇస్తాయి. కానీ కదంబ వృక్షం ధ్యానంతో మనకి ఎప్పుడైతే కదంబ వృక్షాన్ని ధ్యానం చేస్తామో అప్పుడు అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతుందట. అంటే నీపము అంటే కదంబ వృక్షం అంటే అమ్మవారికి ఇష్టము అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన శక్తిని లాక్కునే శక్తి కదంబ వృక్షానికి ఉంది. అమ్మవారి యొక్క శక్తిని లాక్కునే విధంగా దహరాకాశము అంటే మన శరీరంలో ఉండేటువంటి మనస్సుతోటి మనము ఆ అమ్మ యొక్క శక్తిని తీసుకోవడమే దీనికి ఉపమానంగా చెప్పచ్చు. ఇక్కడ అందుకే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ శ్రీ విద్య రూపంలో ఇక్కడ చెప్పబడ్డాయని చెప్తాను. లలితా సహస్రనామంలో ఆ మాటే వస్తుంది. సర్వోపనిషదుద్ఘుష్ట అని చెప్తాం. అంటే సమస్తమైన ఉపనిషత్తుల సారము లలితా సహస్రనామంలో చెప్పబడినట్లుగా సౌందర్యలహరిలో ఉంది. సౌందర్యలహరి బాహ్య కనిపించేటువంటి అర్థం కంటే అంతరార్థం తీసుకుంటే అమ్మవారి యొక్క భావన చేస్తూ ఉంటే ఇంకా అసలు ఈ ప్రపంచమే వద్దనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఇంకా చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. అంటే ఒక జ్యోతి, ఒక దీపము తన చుట్టూ కాంతి వలయాన్ని ఏర్పరచుకున్నట్లుగానే అమ్మవారు తన చుట్టూ తానే చింతామణి గృహాన్ని ఏర్పరచుకున్నారట.
చింతామణి అంటే అనేక మంత్రములతో కూడి ఉన్నది. పైకి కనిపించేటువంటి చింతామణి కాకుండా అంతరార్థం చూస్తే అనేక మంత్రములతో కూడుకుని ఉన్నది చింతామణి. ఇక్కడ మన మనస్సును చూస్తే అనేకమైన చిత్తవృత్తులతో కూడుకుని ఉన్నది చింత. మనిషి సాధకుడికి రకరకాలైనటువంటి చింతలు ఉంటాయి. కొంతమంది యొక్క ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. కొంతమంది ఆలోచనలు కొంచెం మధ్యమంగా ఉంటాయి. ఇంకొంతమంది ఆలోచనలు కొన్ని నీచంగా ఉంటాయి. అవే వాళ్ళ యొక్క చిత్తవృత్తులు. కనుక సాధకుడికి యొక్క మనస్సే చింతామణి గృహంట. చిత్తవృత్తులు అంటే మన మనస్సులో ఉండే ఆలోచనలే. అదైన తర్వాత శివాకారే మంచే, ఇదే మాటని మనకి లలితా సహస్రనామంలో పంచబ్రహ్మాసన స్థిత అని చెప్తారు. అంటే అమ్మవారి యొక్క చిత్రపటం చూసినట్లయితే అమ్మవారు కూర్చున్నటువంటి సింహాసనం మీద పరమశివుడు పడుకొని ఉంటాడు. ఆ సింహాసనంపై అమ్మవారు కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే పంచభూతాత్మమైనటువంటి ప్రపంచాన్ని నడిపించేటువంటి శక్తి స్వరూపిణియే అమ్మవారు. ఆవిడే పంచబ్రహ్మాసన స్థిత. ఇంకా శివాకారే మంచే, శివుడు మంచం ఆకారంలో ఉంటారు. అంటే ఇక్కడ శివుడు పర్యంక నిలయే అని చెప్తే శివుడి యొక్క ఒళ్ళో అమ్మవారు కూర్చోవడం అని. అక్కడ శివుడి యొక్క ఒళ్ళో అమ్మవారు కూర్చోవడం బాహ్యార్థాన్ని పక్కన పెడితే అక్కడ శివశక్తులకి అభేదమే చెప్పబడుతోంది. అటువంటి అదే మాటని మనం శివకామేశ్వర అంకస్థ అనేటువంటి లలితా సహస్రనామంలో కూడా వింటూ ఉంటాం. ఇంకా చెట్టు చివరిది సుధ అటువంటి అమ్మవారిని భజంతిత్వాం అని చెప్తారు. భజంతిత్వాం ధన్యా కతిచన చిదానందలహరి. అటువంటి తల్లిని, ఎటువంటి తల్లిని? సుధాసాగర మధ్యంలో, కల్పవృక్షాల మధ్యలో, కదంబవనం యొక్క మధ్యలో, చింతామణి గృహంలో, పరమశివుని పర్యంకంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఏ కొద్దిమంది మాత్రమే ధ్యానించగలుగుతారట. వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అటువంటి అమ్మవారిని అర్థం చేసుకుని ఆ అమ్మవారిని దహరాకాశంలో పూజించి ధన్యులయ్యేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః.